అనిల్, అమ్మిరాజు, అలెక్స్ ఈ ముగ్గురిని టార్గెట్ చేసుకుని ఆయన పంపించడం చాలా బాధాకరమైన విషయం. బట్ ఇది ఏం కాదండి, మేము ఛాంబర్కి పంపిస్తాం, ఛాంబర్ వారు చూసుకుంటారు. ఈ ప్రొడ్యూసర్ మెంబర్ ఛాంబర్లో ఉన్నారండి. ఇండివిజువల్గా పంపించే రైట్ ఎవరికీ లేదండి. లీగల్గా లాయరు, కోర్టులు ఇవన్నీ తెలుసు, మీకు తెలుసు. టెక్నికల్గా ఎక్కడో ఒక చోట లాక్ చేస్తే మేమేమి ఏ షూటింగ్ ఆపలేదండి. మాకు 30% వేతనాలు, 24,000 కార్మికులు ఉన్నారు, వాళ్ళకి 30% వేతనాలు ఇచ్చిన వారికి మేము పంపిస్తామని మా దగ్గర అఫీషియల్ లెటర్ తీసుకున్నామండి. అవన్నీ షూటింగ్లు జరుగుతున్నాయండి. మేము ఏ షూటింగ్ని ఆపమని చెప్పలేదండి, ఆపడానికి మేము ప్రయత్నం కూడా చేయలేదండి. మాకు ఇచ్చిన వారికి మేము పనిచేస్తామని మనం రిక్వెస్ట్ చేశాను తప్ప ఎవరిని కూడా ఏ షూటింగ్ని రద్దు చేయమని కానీ ఎక్కడికైనా వెళ్ళి, ముఖ్యంగా టీజీ విశ్వప్రసాద్ గారిది ఏ షూటింగ్ జరిగినా కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం తప్పండి ఎప్పుడు కూడా మేము ఆపడం, ఏ నిర్మాతని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు చేయలేదండి. పర్సనల్గా ఎందుకు తీసుకున్నారో మాకైతే తెలియదు. మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలని, ఎవరికి నష్టం కలిగించాలని, ముఖ్యంగా టీజే విశ్వప్రసాద్ గారు చాలా మంచి సినిమాలు తీశారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అటువంటి పెద్ద ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టాలని పర్సనల్గా మనసా వాచ నాకు లేదండి, మా అనిల్కి ఉండదు, అట్లా అలెక్స్కి ఉండదండి, ఏ నాయకులకి ఉండదండి. వారు జీతాలు ఇచ్చే ఓనర్స్, వారి మీద మాకేం కోపం ఉంటుంది, పర్సనల్గా మాకే ఉంటుందండి. 24 సంఘాల ఘోష ఏదైతే ఉంటుందో, వారి ఆకలి బాధ ఏదైతే ఉంటుందో మీరు రోజు చూస్తున్నారండి. ఎక్కడ కూడా మేము టెక్నీషియన్స్ని కానివ్వండి, స్కిల్ని కానీ అడ్డుకోవడం కానీ అట్లాంటి తప్పుడు మార్గంలో మేము లేవండి. మరి ఎందుకు మీరు పర్సనల్గా మా ముగ్గురిని టార్గెట్ చేసుకుంటున్నారు? మీరు ఒకసారి మనసా వాచ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం, ఆలోచించుకోండి. పని చేయాలే తప్ప మేము ఇంట్లో కూర్చుంటే మాకు మాత్రం ఎట్లా నడుస్తుందండి? సినిమా ఆపుకుంటే మీకెంత నష్టం, అట్ ది సేమ్ టైం మాకు కూడా అంతే. మీకు డబ్బు రూపంలో పోతుందండి, మాకు డబ్బు వస్తుంది, పని పోతున్నాం కానీ పని కోల్పోతున్నాం కదండి. ఆకలి బాధతోటేనండి, వేరే ఏం కాదండి. ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో దాని ప్రకారమే వెళ్ళామండి. మేమేమి దుర్మార్గపు ఆలోచనలతోటే కానీ మీరు ఆలోచిస్తున్నట్టుగా మేము అట్లా ఇండివిజువల్గా ఏమీ ఎవరి మీద వ్యతిరేకత లేదండి. ముఖ్యంగా మీ మీద మాకెందుకు ఉంటుందండి? వారి అంగీకారంతోటేనండి ఏది చేసినా ఫైనల్గా ఛాంబరే, సుప్రీం బాడీ ఛాంబర్ కాబట్టి ఛాంబరే డిసిషన్ తీసుకోవాలండి. ఈ ఎండ్ ఆఫ్ ద దశలో, శుభం కార్డు పడే దశలో ఇటువంటి నోటీసులు రావడం చాలా బాధాకరం. వారు ఉపసంహరించుకుంటే మంచిది, అట్లా కాకపోతే మా కార్యాచరణ వేరే ఉంటుందండి. అది మేము ఆలోచించుకుని చెప్పాలండి.